మీకు ఒక చిన్న ఇంజెక్షన్ అయితే వేయడం జరుగుతుంది. మీరు కళ్ళు హైదరాబాద్ లో తెరుస్తారు. నాకు వద్దు సార్, ఆపండి బండి. డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ కార్లు ఎక్కి తిరుపతికి తీసుకుని తిరుపతిగా 4-5 రోజుల తర్వాత పంపించారు. చెడుగుడు ఆరాలో ఎర్ర బుడ్డా దగ్గర చలో ఆరాలో. ఓకే नहीं मैं कर ले दूल्हा तुम्हें रखना. ओके बाय. One, two, three, go. What? Wait. That I think what? No. అబ్బా ఎలా కాదండి. ఇంకేంట్రా అయితే దీని అక్క ఏంద్రా ఇది సలుపుతాంది. ఇట్లా సార్ అది అవదమ్మా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అలీభాయ్ పంపించినారు. అలీభాయ్కి నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? ఈ ఓటర్ అలీభాయ్ ఓటర్ రియాజ్ గారు పంపించిన భాయ్. అదే ఓటర్ అలీభాయ్కి నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? 20 సంవత్సరాల నుంచి. ఇంతవరకు కార్ బైక్ మెకానిక్. ఎంతమంది? ఏం పేరు? రాజుభాయ్. 2 బిడ్డలు కొడుకు. వాళ్ళ గురించి అడిగినానా నేను? వాళ్ళు ఎందుకు చెప్తున్నావు అంటే అది చేసే ప్లానింగ్ బట్టి మన డిస్కషన్. నా ఫ్యామిలీ నీ ఫ్యామిలీ నాకు అవసరం లేదు. ఇప్పుడు పోయి మనం పని చేసేది రావాలా, అంతవరకే. ఓకే. చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా నీకు? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? నాకేం లేదండి. హార్ట్ అటాక్ అదంతా ఏం లేదు. షుగర్, బీపీ, థైరాయిడ్? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. పవర్ఫుల్ తప్ప. మజిల్ చూడు ఎలా ఉంది? గట్టిగా ఉంది. ఇక మొదలెడదామా? ప్లాన్ అంతా నీకు చెప్పేసినారు. చాలా ఒప్పుకున్నావు, ధైర్యం అంతా. ప్లాన్ ప్రకారం వెళ్ళిపోదు. అదేంటిదిరా అది? కావాల్సిందంటారు, పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు? ఓకే. ఎంతమందిని వేసినా ఎంతవరకు? ఏమిటండి మీరు మాట్లాడేది?
నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎంతమందిని వేసేసినావు? మనము మనకేం ఆ? అలీబాయ్ మనిషి అని చెప్పినావు. ఇప్పుడు ఈడ హోటల్ ఆయన ఉన్నాడు కదా, ఆయన పంపించినాడు. ఆయనకి ఆయన పరిచయం. హోటల్ ఆయన ఆ, ఎవరికి పరిచయము? హోటల్ ఆయన నాకు పరిచయం సార్. అలీబాయే కదా పంపించింది. వాళ్ళు మంచిగా పంపించారు. అలీబాయ్ దుబాయ్ నుంచి వచ్చిన అలీబాయ్. అర్థమైంది కదా? మళ్ళా నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండద్దు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్లాన్ మొత్తం నీకు చెప్పేసినారు. ఆ బాడీని తీసి పక్కన వేరే కార్లో పెట్టి ఆ కారులో ఉన్నదంతా సామాన్లన్నీ తీసేసారు. చాలా బ్లడ్ అయిపోయింది. అవతలున్న డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ కార్లో ఎక్కియాలి. అవతలున్న డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ కార్లో ఎక్కియాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నీకు కార్ ఇస్తాము. ఇక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్ళి వెళ్ళు. తిరుపతిగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంత దూరం మనమే ఆడబోతాం సార్. నాకే ఆటో ఉంది ఆడ లోపల పోయింది. ఆటో ఉంది? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఏంటిది? అలీబాయ్ మనిషి ఆటో నడుపుతాడా? నాకి ఆయన హోటల్ ఆయన పంపించినారు సార్. ఇక్కడ హోటల్ ఆయనకి ఫోన్ చేసినారు వాళ్ళు. అలీబాయ్ మనిషి ఆటో నడపడమేంది? అంటే నువ్వు మారువేషంగా ఆట నడుపుతావు. మారువేషంగా ఆట నడుపుతావు. ఏంటి మమ్మీ ఎవడు? ఏంటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆ బాడీని కార్ని తీసుకొని తిరుపతికి వెళ్ళేసి హ్యాండ్ ఓవర్ చేసేసి. మనం అంత దూరం రాలేం సార్. ఎందుకు అంత దూరం పోలేము. నాకు సాయంత్రం అయితే పిల్లలు ఇంటికాడ పిలుస్తారు. పిల్లల గురించి చెప్పద్దు. పిల్లల్ని కాదు సార్, నా క్రాబ్ మేళ అట్లా ఏమైందిరా? నేను లోకల్లే ఉన్నా అనుకున్నా. లోకల్ ఇంత దూరం అంటే పోలేను. అలీబాయ్ మనిషి ఇంకా నువ్వు ఏమిది అర్థమైతలేదు. మనం అంత దూరం రాలేం సార్. ఆ బాడీ డెడ్ బాడీ అది నాకేం తెలుసు సార్. ఏం మాట్లాడుతున్నావు రాజుబాయ్ నువ్వు? అది కాదు భయ్, నేను లోకల్ అని వచ్చినా. నేను ఇట్లా లాంగ్ ఉంటే మనం రాలేం. మళ్ళీ అర్థకపోతావు. లోకల్ అనుకున్నా సార్ నేను. లోకల్ పుంచితే పోలీసులు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను చెప్పేది నాకు అర్థమైంది. మనం రాలేం సార్. నాకు తెలియదు మనం రాలేం సార్. నాకు తెలియదు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. రాజుబాయ్ మనిషి నువ్వేంది? ఇప్పుడు నీకు 30,000 ఇచ్చినాం కదా. ఎవరు ఇచ్చినారు? 5 పైసలు మాకు. 30,000 కదా అందినయ్యాయి. మాకు ఏం పని ఉంది సార్? బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఏమిది మళ్ళీ ఇక్కడికొచ్చి ఇన్ని నాటకాలు? ఉత్తా ఆయన కార్లు కడగాని కానీ తోలుకుపోతా అని చెప్పినాడు ఆయన. అలీబాయ్ మనిషి నువ్వు కదా? నేను కాదు, నేను హోటల్ ఆయనకి పరిచయం అంతే. ఎవరు హోటల్ ఆయన? ఇప్పుడు పిలిచిరు కదా. ఎందుకు ఎక్కినావు? ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? సర్లేండి దిగేస్తానండి. లాక్ అయిపోయింది, దాని పాస్వర్డ్ పడిపోయింది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? స్వామి నేను దిగేస్తాను స్వామి. నేను ఆటో తోలుకునే ఇంకెందుకు టెన్షన్? అది మీరు అలీబాయ్ మనిషి కాదా? అది లాక్ పడిపోయింది. అది మీరు ఎందుకు ఎక్కినారు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఆయన చెప్తే హోటల్ ఆయన చెప్తే నేను ఎక్కినా అండి. ఎందుకు?
ఏ కార్లు కడగనేది ఉందంట రాజు ఓ అంటే వచ్చినా నేను అంతే. నువ్వు పేరు జానీబాయ్ కదా? జానీబాయ్, ఓకే జానీబాయ్. రాజుబాయ్ జానీబాయ్ ఏం పేరు? నా అసలు పేరు రాజుబాయ్. నిన్ను పిలిచేది జానీ. మా ఊర్లో పిలుస్తుంది ఈడ రాజు. ఓకే, నీ కోడ్ గుర్తుందా? ఏంది కోడ్? కోడా? ఏం కోడ్? కోడా ఏం కోడ్? చెడుగుడు. చెడుగుడు అదే చెడుగుడు అంటే కోడ్ కూడా గుర్తులేదా నీకు? చెడుగుడు చెప్పు. ఏం చెడుగుడు? ఏం చెడుగుడు? ఏం చెడుగుడు కాదు, చెడుగుడు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అదే నాకు అర్థం కాలేదు సార్. అలీబాయ్తో మాట్లాడు. చెడుగుడు, చెడుగుడు గట్టిగా. చెడుగుడు మనకి తెలియదు సమయం మేము చదువుకోలే ఏం లేదు. చెడుగుడు, చెడుగుడు మనకి తెలియదు సమయం మేము చదువుకోలే ఏం లేదు. చెడుగుడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చెడుగుడు అంటే మందాలవాట. చెడుగుడు అంటే మందాలవాట. ఎవరిని ఎక్కిచ్చినారు నన్ను? ఏం కథ? చెడుగుడు, చెడుగుడు, చెడుగుడు మాకు తెలియదు సమయం చెడుగుడు. అర్థం గట్టిగా మాట్లాడు. నాకు చెవుడు, నాకు చెవుడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది కాదు సార్, నాకు ఆ చెడుగుడు అంటే ఏమో నాకు తెలియదు. చెడుగుడు, చెడుగుడు అలా చెప్పు, అలా చెప్పు. Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record చెప్పు. your message. హలో, When you have finished recording, ఫినిష్. హలో, ఫినిష్ అయిందా? ఫినిష్ ఫినిష్. చెప్పు. హలో, నీ డీటెయిల్స్ చెప్పు. హలో చెప్పేసిండు ఇంటర్లే. హలో, నేను ఆటో డ్రైవర్ స్వామి. ఈయన ఓటోలో ఆయన పంపించింటే వచ్చిన అంతే. చెడుగుడు, చెడుగుడు పరుగు మన తెలియస్తాడు. చెడుగుడు పరుగు మన తెలియస్తాడు. సారీ, నువ్వు రాంగ్ వెహికల్ ఎక్కినట్టున్నావు. రాంగ్ వెహికల్ ఎక్కినట్టున్నావు. అంతే అంతే. మా ప్లాను నువ్వు వినేసినావు కాబట్టి మా ప్లాన్ అయ్యేంత వరకు మా స్థావరంలో ఉంది. 4-5 రోజుల తర్వాత పంపించేసి 4-5 రోజుల తర్వాత పంపించేసి 4-5 రోజులు అంటే చచ్చిపోదు, నన్ను చంపేస్తారు నా పిల్లలు. ఆ బాడీ వేరే వెహికల్ పోవాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్కి వెళ్ళిపో. ఇప్పుడు ఈ బండి వేరే అతను ఎక్కి హైదరాబాద్ తీసుకొని పోతాడు. సర్రా? చెడుగుడు, చెడుగుడు మాకు తెలియదు స్వామి చెడుగుడు అని. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నావు కదా? హైదరాబాద్ పోలేను సార్. నువ్వు కాదు, వాళ్ళు తీసుకొని పోతారు. నాకు వద్దు సార్, ఆపండి బండి. నాకేమి ఇది ఏమో పని పని అంటే ఇడి నుంచి నడుచుకుంటూ పోతుందండి. ఎందుకు? లేదు అదే చెడుగుడు ఇన్ని నుంచి నడుచుకుంటా పోతా ఇదే కదా? చెడుగుడు ఇన్ని నుంచి నడుచుకుంటా పోతా ఇదే కదా? నాకు వద్దు సార్, నాకు వద్దు సార్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను. కోడ్ అదే కదా? ఓట్లే ఆడలేదు సమయం నాకు, ఓట్లే ఆడలేదు సమయం నాకు. మీకు 30,000 అందినాయి కదా? ఎవరు 5 పైసలు అందలే, నాకు తినడానికే తెలియదు. నేనేం చేయాలి? మీకు 30,000 అందినాయి అన్నారు కదా? నాకు ఏమీ తెలియదు స్వామి. కార్ ఆపండి. సరే, కార్ ఆపండి, కార్ ఆపండి. చెడుగుడు కార్ ఆపండి సార్. ఆపేది కాదు ఇది, ఆటోమేటిక్ గా పోతుంటది. ఆపేది కాదు ఇది, ఆటోమేటిక్ గా పోతుంటది. ఏం లేదు సార్, నేను దిగుతా. ఏం లేదు సార్, నేను దిగుతా. ఇంకెందుకు? సరే, ఇప్పుడు ప్లాన్ తెలియదు స్వామి. నా మానవ యాదో బతుకు తెరుపుకోతాము, యాదో డబ్బులు వస్తాయని వచ్చినా. సరే అండి, ఏమనుకోకండి.
ఇప్పుడు మీరు చెడు కూడా ఆడాలా ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? చెప్పండి. చెడు కూడా లేదు, అది తెలియదు. ఆడరా? మీరు ఆడతా అన్నారు కదా. మనకు అలవాట్లేవు అవంతా. జానీబాయ్ అలవాట్లేదు, రాజుబాయ్ అలవాట్లేదు, గోపాల్ ఎవరో తెలియదు, జానీబాయ్ మళ్ళా రాకీబాయ్ తెలియదండి. రాకీబాయ్ ఓకే, మీరు కోడ్ మర్చిపోయినట్టున్నారు కదా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. మీకు ఒక చిన్న ఇంజెక్షన్ అయితే వేయడం జరుగుతుంది. మీరు కళ్ళు హైదరాబాద్ లో తెరుస్తారు. సరేనా? ఇంజెక్షన్ ఇది మీ ఇంజెక్షన్. రారా మీరు? రామ్ సార్, అది రాదుగా. మీరు బలైపోయినట్టు. భలే కాదు, ఎవరి కాదు సార్, పోతాను. ఎందుకు పోతారు? రాదు, అది లాక్ పడిపోయింది. అది హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. అది హైదరాబాద్ లేదు, ఏం లేదు సార్. దింపం ఇంకా. సారీ అండి, ఏమనుకోవద్దండి. హైదరాబాద్కి వెళ్ళిపోదాము. ఇంకో చిన్న సర్జరీ కూడా ఉంటది. చేసుకున్నారా మీరు? అదేంటిదిరా అది? హలో, ఇక్కడ ఇంజెక్షన్ తీసుకుందాం ఒకటి. సరేనా? చెడుగుడు ఇంజెక్షన్ అలవాటు ఉంది కదా. అలవాట్లేదు. మరి ఇంజెక్షన్ వేసుకుంటా అన్నారు. ఇంజెక్షన్ ఇది నాది. మనకు తెలియదు సార్. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రాకీ బాయ్ పండుకో. కాదు, పండుకో చెప్తా. హలో రావట్లేదే సార్. రాకీ బాయ్ మా చేతిలోనే ఉన్నాడు సార్. ఏం చేద్దామంటావు మరి? రాకీ బాయ్కి అనుకుని వేరే పర్సన్ ఎక్కినాడు సార్. రాకీ బాయ్ వేరే పర్సనా మా పర్సనా? వేరే పర్సన్. హలో రాకీ బాయ్, వేరే పర్సనా మా పర్సనా? చెప్పు. హలో మిస్టర్, ఎవరు నువ్వు? నాకు గన్నెత్తారా? ఓటలు ఆయన పంపిస్తే నేను వచ్చినా స్వామి, అంతే. మనం బండి గడగాల రాజు అంటే సార్, అది బండి గడగాలని చెప్పేసి వచ్చినా అంటున్నాడు సార్. ప్లాన్ మొత్తం విన్నావు కదా నువ్వు? ప్లాన్ నాకేం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కాదు, అమ్మాయి ఏం టార్చర్. ఇటు చూడు, తిరుగు ఇటు. నీకు అర్థమైతలేదా నేనేం చెప్తున్నాను? సిస్టర్, అర్థమైతలేదా? చామే నన్ను దింపేసాను, బెల్ట్ తీసి వెళ్ళిపోతాను. నాకెందుకు ఇది? చామే నన్ను దింపేసాను, బెల్ట్ తీసి వెళ్ళిపోతాను. నాకెందుకు ఇది? నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. నేను కడుపు తిప్పలు కోసం వస్తే మీరు ఏమేమో సతాయిస్తే. సార్, ఇప్పుడైతే ప్లాన్ మొత్తం వినేసినాడు సార్. వెళ్ళి బయట అందరికి చెప్పేస్తాడేమో. మళ్ళీ మనము సరెండర్ అయిపోవాల్సి వస్తుంది సార్. ఆయన పాస్వర్డ్ కోడ్ కూడా ఓపెన్ చేసుకున్నాడు సార్. లాక్ ఓపెన్ చేసుకోలేకపోతున్నాడు.
దాని పాస్వర్డ్ చెప్పమంటారా? ఓకే, పాస్వర్డ్ చెప్పు దానికి. పాస్వర్డ్ చెప్పు. నాకు తెలియదు పాస్వర్డ్ మాలో. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. చెప్పు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. నేను చెప్పినట్టు చెప్తే అది ఓపెన్ అవుతుంది, దిగి వెళ్ళిపో. చెప్పు. మాలో గిలిలో పండే దంతా పుణ్యమే. అదే చెప్పు. మాలో దగ్గరకు వచ్చి స్పీకర్లు ఇవి దగ్గరకు వచ్చి చెప్పు. మాలో గిలిలో పండే దంతా పుణ్యమే. చెప్పు ఫస్ట్ కానీ చెప్పు. ఏమో సార్. మాలో ఇది నేను చెప్పినది ఒకేసారి చెప్పాలి. ఓకే. రాజస్వామి మనం చదువుకోలే ఏం లేవంతా రావు. మనం చదువుకోలే ఏం లేవంతా రావు. అది అవదమ్మా. మాలో గిలిలో నాకు రాదు. మాలో గిలిలో దగ్గరకు వచ్చి చెప్పానా? మాలో గిలిలో పండే దంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. చెప్పు. అంత చదువుకోలే ఏం. మాలో గిలి దగ్గరకు వచ్చి చెప్పానా? మాలో గిలిలో పండే దంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. చెప్పు. రాదు సార్. సరే దగ్గర రా. టింగ్ టింగ్ టిడింగ్. టిన్ 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 టింగ్ టింగ్ టిడింగ్. టిన్ 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 టింగ్ టింగ్ టిడింగ్. టిన్ 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 టింగ్ టింగ్ టిడింగ్. టిన్ 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 రావు. అంత దూరం అంటే కూలైనా ఇప్పుడు టెన్షన్ అన్నావా? ఎందుకు? అది బాడీ పీడి అంటే భయపడినా. నువ్వు ఎక్కువ ఏజ్ ఉన్నావు అంటే ఎక్కువ భయపడిలే. నీకు చిన్నగానే భయపడిచ్చిన. నీ మీద తమాషా చెయ్యి అని చెప్పి వాయిదాన్న పంపించినాడు. బెదిరి అని. ఏంది సీసీ కెమెరా ఇది నవ్వుకోనిక తీసినాం వీడియో. అవులే, గమ్మత్తు కోసం. సరేనా? ఏం టెన్షన్ పడాకు. ఇదంతా నవ్వుకోనికనే. మళ్ళా నీ తిరిగిచ్చి పంపించేసాను. ఎక్కించుకునే చోటే దింపేస్తాను. లేదు భయపడిపోయినావా? हेलो हो गया मैं प्रैंक. बात करो. హలో ఏం బెదిరించి అబ్బా ఆయన మన వాళ్ళే మొత్తం. అది యూట్యూబ్ బాగానే వస్తుంది వీడియో. నవ్వుకోనికే ఎంజాయ్ చేయడానికే మనం. అవులే. టీవీలో చూపిస్తా నీకు. టీవీలో చూపిస్తావా? సర్లే సార్కి థ్యాంక్ యూ చెప్పు. సార్ థ్యాంక్ యూ సార్. ओके भाई. हाँ ले ले कागज छोड़ रहा तो कितने चाहिए बेटा? अच्छा जो है हाँ अच्छा जाया परवा नहीं पटको. ఎందుకు కొనుక్కునే చేతులు భయపడినా. हाथ आ फोन दे रहा था कापती. हल्लू डरा है लोग ज्यादा क्या नहीं करा. ओके भाई रखो. ओके बाय. ఇది కేవలం నవ్వుకోనికే చేసినామన్నా. ఓకే. యూట్యూబ్ అని సెల్లులో ఉంటుంది, దాంట్లో వస్తుంది ఈ వీడియో. పెట్టుకుందామా? చెప్పినాడులే. అదే పెట్టుకుందామా? వద్దలేదు. యూట్యూబ్ లో పెట్టుకుందామా? పెట్టుకోండి. అదే నువ్వు కూడా చెప్పనా? ఈ వీడియో నచ్చితే చెప్పు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లవ్ యూ.
ఓకే ఐ లవ్ యూ కాదు ఐ లవ్ యూ అన్నారు మీరు చెప్పన్నారు నేను ఓకే గాయ్స్ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్